హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మీకు చూపించబోయే వీడియో అనమాట. ఇది స్పెషల్ వీడియో అండి. నేను యాక్చువల్గా లాస్ట్ టైం యూరోప్ వెళ్ళినప్పుడు ఈ వీడియో మిస్ అయింది, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది జర్మనీ వీడియో అండి. మేము జర్మనీలో డుసెల్డార్ఫ్కి వెళ్ళాము. అయితే అక్కడికి వెళ్ళేసరికి మేము ఏంటంటే హోటల్ ఎక్కడ బుక్ చేసాం అంటే వివా క్రూజెస్ హోటల్ షిప్ అనమాట. ఇది షిప్లోనే అంటే హోటల్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట హోటల్. నేను మీకు చూపిస్తాను. లోపలంతా కూడా నిజంగా అమేజింగ్గా ఉందండి. పదండి వెళ్దాము. ఫైనల్గా క్రూజ్లోకి వెళ్ళబోతున్నామండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, చల్లగా కూడా ఉంది. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే యూరోప్లో చలి సడన్గా చలి వస్తే సడన్గా రెయిన్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు అయితే ఈరోజు చాలా చలిగా ఉంది. మేమైతే జాకెట్స్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఏంటంటే ఒక షిప్ అంటే క్రూజ్లో హోటల్ బుక్ చేయటం అనేది మాది ఫస్ట్ టైం అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపల అంతా కూడా వుడెన్తో చేసి ఉన్నాయి అనమాట రూమ్స్ అన్నీ. చాలా చాలా బాగుంది. ఇదండి పర్ డే వచ్చేసరికి 21,000 అనమాట. అంటే వీళ్ళు సీజన్ బట్టి రేట్స్ పెంచుతూ ఉంటారు, లొకేషన్ బట్టి కూడా. ఏ లొకేషన్లో ఈ షిప్ ఆగి ఉంటుంది అనేది దాన్ని బట్టి వాళ్ళు రేట్స్ అంటే డిసైడ్ చేస్తారనమాట. రూమ్ అయితే చిన్నదేనండి, చూడండి ఎలా ఉందో. చాలా అమేజింగ్గా ఉందన్నమాట. అన్నీ ఉన్నాయి లోపలంతా కూడా, చాలా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ స్పెషల్గా టాయిలెట్స్ అయితే భలే నచ్చినాయి అనమాట. ఇదిగో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అన్ని కర్టెన్స్ వేసి అసలు అమేజింగ్ అనిపించింది నాకైతే. ఇక్కడ చూద్దాం లోపల. అసలు నేను ఫస్ట్ అందరికీ నేను చూపించేది ఏంటంటే హోటల్స్లో ఫస్ట్ టాయిలెట్ చూపిస్తాను ఎప్పుడు కూడా. ఎంత నీట్గా ఉందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్నయే, మరి పెద్దవి అయితే కాదు. మేమైతే ఇంకా ఒకసారి బయటకు వచ్చామన్నమాట. ఇది వచ్చేసరికి వీళ్ళది హోటల్ అనమాట, డైనింగ్ ఏరియా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మేము డిన్నర్ చేయడానికి వచ్చామండి. చాలా బాగుంది చూడటానికి అది. ఇక్కడ అనమాట మనకి అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుందన్నమాట. ఇండియన్ కూడా దొరుకుతుందండి. మేమైతే వీలైనంతవరకు ఇండియన్ అయితే తినము, బయటకు వచ్చినాక ఏదైనా తింటాము. మరి ఎక్కువ రోజులు ఉండాలి అనుకున్నప్పుడే మేము ఇండియన్కి ఫుడ్ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఇది చూడండి బయట ఇంకా ఎలా ఉంది. ఇక్కడ ఏంటంటే యూరోప్ అంతా కూడా రాత్రి 9 వరకు వెలుగు ఉంటుందండి. మనకి 9 కొన్ని చాట్ల 11 వరకు కూడా. వీళ్ళు ఏంటంటే ఈవినింగ్ అవ్వగానే వాళ్ళ టైం ప్రకారం కర్టెన్స్ వేసేసుకుంటారు లోపల చీకటి కోసం అని చెప్పి. బయట చూస్తే మాత్రం మనకు పగల్లాగానే ఉంటుంది. సన్సెట్ చాలా లేట్గా అవుతుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇదంతా కూడాను. అసలు 9 వరకు కూడా సన్ కనపడుతూనే ఉంటుందండి. నిజంగా అమేజింగ్గా ఉంటుంది అనమాట ఏరియా అంతా కూడా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది చూడండి ఎంత లాంగ్ ఉందో వెళ్ళే షిప్. యాక్చువల్గా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనమాట. దాని నుంచే ఇక్కడి నుంచి వేరే ఏరియాస్కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇందులో సైకిల్స్ కూడా పెట్టుకున్నారు చూడండి షిప్ లోపల. అంటే ఇక్కడి నుంచి అంటే చాలామంది ఏంటంటే ఈ షిప్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. వేరే చోటుకి వెళ్ళినప్పుడు వీళ్ళేంటి సైకిల్ తీసుకుని బయటకు వెళ్ళి నడుపుతూ ఉంటారు అన్నమాట. ఇదంతా కూడా చూడండి టాప్ మీద అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ఫైనల్లీ చీకటి అనేది కొంచెం పడింది. ఎలా ఉందో చూడండి. నిజంగా ఈవినింగ్ అంటే నైట్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు 9 o'clock అయింది, కానీ ఎలా ఉందో చూడండి. లోపల నుంచి నేను అంటే మేము రూమ్లోకి వచ్చేసాము. అయితే విండో నుంచి నేను చూపిస్తున్నాను. రాత్రిపూట కూడా ఇలా నడుస్తూనే ఉన్నాయి చూడండి. అసలు పగల్లాగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే మార్నింగ్ అవ్వగానే మేము బయటకు వచ్చామన్నమాట, ఎర్లీ మార్నింగ్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నేను టాప్ అంటే పైకి ఎక్కి మీకు చూపిస్తాను అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి. పైన స్విమ్మింగ్ పూల్స్ అవి కూడా ఉన్నాయి. పైకి వెళ్దాం పదండి. ఇదిగో చూడండి ఏరియా అంతా ఇది కూడా అనమాట. చాలామంది ఈవినింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డైనింగ్ ఏరియా అనమాట. చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ చూడండి లోపలంతా కూడా షిప్స్ ఎలా వెళ్తున్నాయో అంటే మన అది అనమాట కార్గో టైప్లో ఉన్నాయి. అన్ని సామాన్ అంతా వాళ్ళు ఒక చాట్ నుంచి ఇంకో చాట్కి వెళ్తూ ఉంటాయి అనమాట. ఎంత పెద్ద పెద్ద షిప్స్ చూడండి, లాంగ్ షిప్స్ అనమాట. ఇదిగో చూడండి స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది చిన్నది. యాక్చువల్గా మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎవరు లేరు. ఈవినింగ్ అయితే అసలు ఖాళీయే ఉండదండి. కంప్లీట్గా మనుషులు కూర్చుని ఉంటారు. అందరూ చాలామంది తింటూ ఉంటారు. అలా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. రాత్రి చాలామంది ఏంటంటే 10-11 వరకు అయితే కూర్చుంటారు. బయటంతా కూడా వెలుగు ఉంటుంది కాబట్టి పగలకి రాత్రికి అసలు అయితే తేడా తెలియదు. 11 లోపు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఎలా ఉందండి మరి వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి, కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.